దక్షిణంలో చుట్టిల్లు పెట్టుకోవాలి, ఆగ్నేయం వైపు లేదా దక్షిణ నైరుతి వైపు. సో ఈ చుట్టిల్లు అనేది ఎక్కడ పెడతారంటే చూడండి, జనరల్గా ఎవరి ఇంటి లోపలైతే దక్షిణంలో ఎక్కువ ఖాళీ ఉందో అలాంటి ఇండ్లల్లో పెడుతూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, పూర్వం కట్టబడిన కొన్ని ఇండ్లల్లో ఈ చుట్టిల్లు గురించి ఎందుకు వచ్చింది, ముందు కారణం చెప్తాను. మామూలుగా కొంతమంది పేర్లకు వర్గులకు దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలనేది కండిషన్. అయితే ఎవరైతే ఆ ఇంటి లోపల ప్రధాన వ్యక్తి చనిపోయి తర్వాత వ్యక్తి ఆ అధికారాన్ని తీసుకుంటాడో అతనికి ఆ ఇల్లు యోగించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఒకవేళ దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలం యొక్క దోషం ఆ ఇంటి లోపల ఉండే వ్యక్తులకు పడకుండా ఈ చుట్టిల్లుని ఏర్పాటు చేస్తారు. అది ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఇంటికి సంబంధించిన దక్షిణ ఆగ్నేయంలో కానీ లేదంటే ఇంటికి సంబంధించిన దక్షిణ నైరుతిలో కానీ. సో ఇంటి యొక్క దక్షిణ డోర్ ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఈ రెండుట్లో ఎక్కడన్నా ఏర్పాటు చేస్తారు. ఈ రెండు కాదంటే పూర్తి స్థలం ఆగ్నేయం నుంచి ఒకటి లేదా రెండు భాగాలు వదిలిపెట్టి పెడతారు, లేదా పూర్తి నైరుతి నుంచి ఒకటి లేదా రెండు భాగాలు వదిలిపెట్టి పెడతారు. సో ఇలా పెట్టినప్పుడు ఆ ఎక్కువ స్పేస్ ఉండే దోషం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆ దోషాన్ని పైకి తీసుకొని వెళ్ళిపోతుంది.